గైస్ మీలో ఎంతమంది 'దేవరా' మూవీని థియేటర్‌కి వెళ్లి చూస్తారో కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే ఫస్ట్ షో అయితే వెళ్తున్నాను. చూసి ఎలా ఉందో మూవీ అనేది రివ్యూ అయితే చేస్తాను. 3:00 అయితే వీడియో అయితే వస్తుంది. ఆ వీడియో మిస్ కాకూడదంటే జస్ట్ ఇన్ కేస్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెంటనే ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. యాజ్ యూజువల్ అప్‌కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మూవీ అప్డేట్స్ సరిపోదా శనివారం మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు నాని గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే మనకు సెప్టెంబర్ 26వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో సరిపోదా శనివారం మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్లి చూసేయండి. ఈ మూవీ అప్డేట్స్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు విజయ్ తలపతి గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్‌లో యావరేజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. మనకు అక్టోబర్ 3వ తారీఖున వచ్చేసి కన్ఫర్మ్‌గా అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు అక్టోబర్ 3వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తంగళం మూవీ అనమాట. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు విక్రమ్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు సెప్టెంబర్ 20వ తారీఖున రిలీజ్ అయితే కావాల్సింది కానీ కొన్ని కారణాల చేత ఈ మూవీని అయితే పోస్ట్‌పోన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే ఈ మూవీని వచ్చేసి మనకు అక్టోబర్ 11వ తారీఖున వచ్చేసి కన్ఫర్మ్‌గా అయితే మనకు తంగళం మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మూవీ అయితే థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. థియేటర్‌కి వెళ్లి చూసినా మళ్ళీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసి అక్టోబర్ 11వ తారీఖున వచ్చి కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో చూసేయండి. మన లాస్ట్ మూవీ అప్డేట్స్ శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఐలాండ్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో దాదాపుగా అయితే 1 ఇయర్ అయితే అవుతుంది గైస్. ఈ మూవీ మనకు ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో తమిళ వర్షన్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. తెలుగు వర్షన్ అయితే ఇంకా అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే ఇప్పుడే వాళ్ళు అఫీషియల్‌గా డేట్ అనేది అనౌన్స్ అయితే చేయలేదు. కానీ మనకు అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తామని వాళ్ళైతే అంటున్నారు. సో ఈసారైనా వాళ్ళు రిలీజ్ చేస్తారో చేయరో వాళ్ళకే ఎరక అది. సో వాళ్ళైతే ఒక డేట్‌ని అయితే ఇంకా అయితే ఫిక్స్ అయితే చేయలేదు. కానీ మనకైతే అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచెల్లి రిలీజ్ అయితే చేస్తున్నామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. సో డేట్ అయితే ఇంకా అయితే రాలేదు. డేట్ అయితే వాళ్ళు తప్పకుండా అయితే అనౌన్స్ అయితే చేస్తారు. ఆ డేట్‌ని అయితే మనకు ఈసారి రిలీజ్ చేస్తారట. సో కన్ఫర్మ్‌గా అయితే ఈసారి రిలీజ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నారు. సో ఈ ఐలాండ్ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచెల్లి అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. ఈ మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ దేవర మూవీని ఎవరు థియేటర్‌కి వెళ్లి చూస్తారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆల్ పెట్టుకోండి.